ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అయిపోయింది. ఏమిటి టాపిక్ అనే విషయంలోకి వెళితే, కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని ఒక బిల్లు అయితే బయటికి వచ్చింది. ఈ బిల్లు దెబ్బకి ఇప్పుడు ప్రకంపనలు రేగుతున్నాయి. ఇక్కడ ఈ బిల్లుపై అనేక వాదోపవాదాలు కూడా ఉన్నాయి. ఇది సబబేనా అంటే సబబు కాదు. కారణం ఏమిటి అంటే, కొన్ని కంపెనీలకి, ఉదాహరణకి ఐటీ కంపెనీలకి స్కిల్ ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళకి ఏ ప్రాజెక్టులు అయితే ఉంటాయో వాటిలో ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజీలు, ఆ టెస్టింగ్లు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఉన్న నిపుణులు కావాలి, ఆ స్కిల్ ఉన్నవారు కావాలి. వారు దొరకలేదనుకోండి, అందరికీ ఆ స్కిల్ ఉండదు. కాబట్టి వేరే వేరే ప్రాంతాల నుంచి రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ 75% కన్నడిగులకే ఇవ్వాలి జీవో తేవటం అనేది తప్పు అని ఇప్పటికే అందరూ చెప్తూ ఉన్నారు. దీనిపై నాస్కామ్ కూడా స్పందించింది. అయితే ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోవాలి. తలుపులు బార్లా తెరవాలి. ఐటీ కంపెనీలని ఆహ్వానించాలి. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. మేము ఇటువంటి పిచ్చి పిచ్చి జీవోలు ఇవ్వము, మీరు ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేస్తాం, మీకు అనేక ఎగ్జంప్షన్స్ కూడా ఇస్తాము అని వారిని ఆహ్వానించి ఒక మీటింగ్ పెట్టి, అదేవిధంగా నాస్కామ్ తరపు నుంచి కూడా కొంతమందిని ఆహ్వానించి మన యొక్క ప్రపోజల్స్ వారి ముందు పెట్టాలి. దీనికి మొదటి స్టెప్గా శ్రీ నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మినిస్టర్, ట్వీట్ చేసేశారు, మేము రెడీ, మీరు ఇక్కడికి వస్తే మేము అన్నీ ఇస్తాము అని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ వీరందరూ కలిసి వారిని ఆహ్వానించి ఒక మీటింగ్ పెట్టి, ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టుకోండి, మేము రెడీ, మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని కానీ చెప్పి వారికి భరోసా కానీ ఇస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ విపరీతమైన డెవలప్ అవుతుంది. హైదరాబాద్లో ఏ విధంగా అయిందో అదేవిధంగా హైదరాబాద్కి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పోటీ అవుతుంది.